సిద్దిపేట జిల్లాలో అక్రమ డబ్బు సంపాదనే లక్ష్యంగా ఓ మహిళ తన మైనర్ కుమారుడితో కలిసి ఇద్దరు మహిళలను దారుణంగా హత్య చేసింది. దుబ్బాక మండల పరిధిలో 3 నెలల్లో వరుసగా జరిగిన ఇద్దరు మహిళల హత్య కేసులను పోలీసులు ఛేదించారు. భూంపల్లి గ్రామానికి చెందిన రజిత తన భర్తకు కూడా ఇన్సూరెన్స్ చేయించి చంపాలని చూసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కిరాణా షాప్, టీ స్టాల్ నడిపే రజిత హత్య కోసం తన మైనర్ కొడుకును ఉపయోగించుకుంది. మేడం వచ్చింది ఏదైనా ఉంటే ఆ వీడియో గ్రూప్ లో పెట్టండి. సో బేసిక్లీ విక్టిమ్ అండ్ అక్యూజ్డ్ ఇద్దరు ఒక ఏరియాలోనే ఉంటారు. సేమ్ 2 BHK హౌసెస్, నోన్ టు ఈచ్ అదర్. విక్టిమ్ కూడా ఫ్రీక్వెంట్గా అక్యూజ్డ్ టీ స్టాల్కి, ఆ షాప్కి ఫ్రీక్వెంట్గా వస్తుంటారు. సో పరిచయాలు ఉన్నాయి. అలానే వాళ్ళ ఫ్యామిలీ కండిషన్, సర్కమ్స్టాన్సెస్, ఎట్లాంటి గొడవలు ఉన్నాయి, అన్ని మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అక్యూజ్డ్కి తెలుసు. సో దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఆ రోజు దాన్ని అక్కడ టీ షాప్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ కొడుకు హెల్ప్తో they have killed her. అక్కడే ఆన్ ద ఇన్సైడ్ ద టీ స్టాల్ ఓన్లీ దాన్ని చంపేసి విక్టిమ్ని. దాని తర్వాత నైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తన దగ్గర ఉన్న గోల్డ్, ఆ బాడీ మీద ఉన్న విక్టిమ్ బాడీ మీద ఉన్న గోల్డ్ అని తీసుకొని నియర్ బై జ్యువెలరీ షాప్కి వెళ్ళి అమ్మేసి మళ్ళీ లోకల్ పెట్రోల్ పంప్ నుంచి పెట్రోల్ తీసుకొని నైట్ 10 o'clock తర్వాత బైక్లో ఇద్దరు బాడీని ఇద్దరు మధ్యలో పెట్టుకొని బైక్ మీద తీసుకెళ్ళి ఈ పర్టికులర్గా ఈ స్పాట్ ఎక్కడ మాకు బాడీ దొరికిందో అక్కడ తీసుకెళ్ళి ఫ్యూల్ పోసి కాల్చేశారు. దాట్ నైట్ లిటిల్ వర్షం పడింది, కొంచెం రెయినీగా ఉండింది. సో బాడీ కంప్లీట్గా కాలకుండా ఫేస్ వరకు బర్న్ అవ్వలేదు. సో దాట్ ఓన్లీ మాకు క్లూజ్ అండ్ అన్నీ దొరికినాయి. ఆమె అక్కడికి వచ్చినప్పుడు, స్టాల్ దగ్గరికి వచ్చినప్పుడు ఆమెని చంపేసి దెన్ వాళ్ళ బాడీని తీసుకెళ్ళి ఈ అచ్చమయ్యపల్లి ఫారెస్ట్ ఏరియా, ఈ ఏరియాలో డిస్పోజ్ ఆఫ్ చేశారు. రీసెంట్గానే 2 విలేజెస్లో కెమెరాస్ పెట్టించాము. ఆ 2 విలేజ్ కెమెరాస్తోనే ఈ కేసుని ఇంత క్లియర్గా వీ హ్యావ్ మేనేజ్ టు డిటెక్ట్.